కుక్కతోక వంకర అన్నట్లుగా పాక్ వక్రబుద్ధి కూడా అంతే. అక్కడి నేతలకు జీవితంలో బుద్ధి రాతని తేలిపోయింది. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ మరోసారి దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. భారత్పై అణు బాంబులు వేస్తామంటూ పిచ్చి ప్రలాపనలు చేశాడు. ఒకవేళ పాకిస్తాన్ పై అమెరికా దాడి చేస్తే అందుకు ప్రతిగా భారత్ ను టార్గెట్ చేసుకుంటామని, ముంబై, ఢిల్లీపై పాకిస్తాన్ అణుబాంబులు వేస్తుందంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అమెరికా అటాక్ చేస్తే ఆ దేశంపైనే కదా పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేయాలి. భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తుంది? అందుకైన విచిత్రమైన సమాధానం చెప్పాడు. అమెరికా తమ ఆయుధాల రేంజ్ లో లేదు కాబట్టి పొరుగున ఉన్న దయాది ఇండియాను లక్ష్యంగా చేసుకుంటామని మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచి అన్నమో రామచంద్ర అంటూ అడుక్కుంటున్న పాకిస్తాన్ పై 2 రోజుల క్రితం యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి అమెరికాకు అణుముప్పు ఉందన్నారు. ఇదే సమయంలో పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిద్ చేసిన న్యూక్లియర్ బాంబు వాడకం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.